తలంపులు మనం ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం తరువాత వచ్చే గ్రంథమే రూతు గ్రంథం. ఈ రూతు గ్రంథంలోంచి కొన్ని ప్రాముఖ్యమైన తలంపులు మనము ధ్యానము చేయనై ఉన్నాం. 2వ అధ్యాయం, దయచేసి 10వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయదు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. అలాగే 13వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుదాం. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తల్లో ఒకదానిని కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలను నా యందు ప్రేమ కలిగి మాట్లాడుతూ గనుక నా ఎడల నీ కటాక్షం కలుగునెమ్మని చెప్పాను. దేవుడు ఈ భాగాల్లోంచి మనందరితో మాట్లాడి మహిమ పొందునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సార్వత్రిక సార్వభౌముడా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మీ ఘనమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. అల్పుడను, అయోగ్యుడును, నిష్ప్రయోజకుడును, ఎందుకు కొరగానటువంటి నన్ను మీరు ఎంతగానో ప్రేమించినారు. విగ్రహారాధికునేటువంటి నన్ను, అన్యుడిగా ఉన్నటువంటి నన్ను ధన్యుడిగా చేశారు. నాయన, 2024వ సంవత్సరం అంతా నీకు విరోధముగా, నీ చిత్తానికి విరోధంగా, నీ మార్గానికి వ్యతిరేకంగా నేను ఎన్నోసార్లు నీ పైన తిరుగుబాటు చేసి ఉంటున్నాను. అవిధేయుడిగా జీవిస్తూ వచ్చాను. నిన్ను ప్రేమించలేని స్థితిలో ఉన్నాను నాయన. పడిపోయిన స్థితిలో ఉన్నాను. పతనమైపోయిన స్థితిలో ఉన్నాను. ప్రార్థన లేమిని ఒప్పుకుంటున్నాను. వాక్య పఠన లేమిని ఒప్పుకుంటున్నాను. వాక్య ధ్యానాన్ని లేమిని ఒప్పుకుంటున్నాను. తండ్రి, అనేక పర్యాయాలు నిన్ను దుఃఖపెట్టి నిన్ను శోధించినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ప్రభువా, నన్ను కరుణించండి. దేవా, సహాయపడండి నాయన. నా అపరాధములు, తప్పిదములన్నిటినీ మీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నాను తండ్రి. నాయన, ఇంతకు నేను ఎన్నోసార్లు నాయన నిన్ను ఆయాసపెట్టి, దుఃఖపెట్టి, నిన్ను విసిగించిన సందర్భాలు ఉన్నాయి. అయినా నన్ను ప్రేమిస్తూనే ఉన్నారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. నా అపరాధములన్నిటినీ, నా దోషములన్నిటినీ మీ పాద సన్నిధిలో యథార్థంగా ఒప్పుకుంటున్నాను. వేషధారిగా జీవించిన వాడను, ఎన్నిక లేనటువంటి వాడను, దౌర్భాగ్యుడును నాయన. మరణానికి పాత్రుణ్ణి, శాపానికి పాత్రుణ్ణి, నీ ఉగ్రతకే పాత్రుణ్ణి. నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మీరు చేసిన సమస్తాన్ని బట్టి మరి ఒకసారి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ, నా పాపములు, నా యొక్క దోషములు యథార్థముగా మీ సన్నిధిలో ఒప్పుకోవడానికి ఇచ్చిన ధన్యతకే మరొకసారి స్తుతులు చెల్లిస్తూ, నీవు వాక్యం ద్వారా నాతో మాట్లాడమని, మమ్మల్ని అందరినీ దీవించమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈ చదవబడిన భాగంలో ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు. ప్రథమంగా బోయేజు అనే ఒక యవనస్తుడు, అలాగే రూత్ అనేటువంటి ఒక యవనస్తురాలు ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉన్నారు. బోయేజు విస్తారమైన పొలమును కలిగి ఉన్నాడు. విస్తారమైన ఆ పొలములోనికి రూత్ అనే యవనస్తురాలు, ఆమె మోయాబీయురాలు. ఈ మోయాబీయురాలైన యవనస్తురాలు బోయేజు పొలంలోనికి వచ్చి ఆ చేను కనిపెట్టి, ఆ చేను కోయివారితో కలిసి ఆమె కూడా పొలంలో పని చేస్తూ ఉంది. ఇద్దరు వ్యక్తులు ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తారు. బోయజ్ అనే వ్యక్తి
జగత్రక్షకుడైన క్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడు. అలాగే రూత్ అనే అమ్మాయి నిజ విశ్వాసికి, నిజ సంఘానికి ఆమె సాదృశ్యంగా ఉంది. బోయజు మన పరలోక బోయజు అయిన క్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడని, అలాగే రూత్ అనే అమ్మాయి సంఘానికి, విశ్వాసులకు ఆమె సాదృశ్యంగా ఉందని మనం నేర్చుకున్నాం. ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణ 2వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. 10వ వచనంలో ఈ రూత్ అనే అమ్మాయి ఎలా ఆరాధిస్తుందో ఇక్కడ వ్రాయబడి ఉంది. 10వ వచనం, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని. చూడండి, సాగిలపడి తల వంచుకొని అనే మాటలు లేఖనాల్లో మనకి ఎక్కడ కనిపించినా అవి ఆరాధనని సూచిస్తున్నాయి. తల వంచుకునుట, తర్వాత సాగిలపడుట, ఆరాధించుట, పూజించుట, బ్రొక్కుట అనే పదాలు, పూజించు, ఈ పదాలన్నీ కూడా ఆరాధనని సూచిస్తూ ఉన్నాయి. అయితే ఈ 10వ వచనంలో రూత్ అనేటువంటి ఈ అమ్మాయి సాగిలపడింది, తల వంచుకుంది. బోయజు పాదాల దగ్గర ఆమె ఇలా మనవి చేస్తుంది, నేను పరదేశిని అని ఒప్పుకుంటుంది. తర్వాత 10వ వచనంలో చూస్తే, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచినావు, కటాక్షముంచినావు అని చెబుతూ ఆయన్ని పొగుడుతూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఉంది. అయితే బోయజు రూతు పట్ల చేసే కార్యాలు ఏమిటో ఈ అధ్యాయంలో చక్కగా వివరించబడ్డాయి. దయచేసి రూతు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం, అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తల్లో ఒకదానిని కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలను నా యందు ప్రేమ కలిగి మాట్లాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పాను. ఈ చదవబడిన భాగంలో కొన్ని మాటలు ఉన్నాయి. మొదటి మాట ఏంటంటే, బోయజు రూతును ప్రేమించెను అనే మాట. 2వ మాట, బోయజు రూతును ఆదరించెను అనే మాట. మరొక మాట ఏంటంటే, బోయజు రూతు పట్ల కటాక్షము చూపెను అనే మాట. 4వ మాట ఏంటంటే, రూతు పట్ల బోయజు శ్రద్ధ వహించాను అనే మాట. ఈ మాటలన్నీ కూడా ఈ సమయంలో మనము క్లుప్తంగా ధ్యానం చేసుకుంటున్నాం. మొదటి మాట ఏంటంటే, బోయజు రూతును ప్రేమించాను, ఆదరించాను, కటాక్షించాను, ఆమె పట్ల శ్రద్ధ వహించాను అనే మాటలు. ఒక్కొక్క మాట ఎంతో సమయం చెప్పవచ్చు, కానీ మనకున్న సమయం క్లుప్తంగా మనం ధ్యానం చేసుకోవాలి, సమయం తక్కువగా ఉన్నది కనుక. ఈ ప్రేమించడానికి ఈ యవనస్తురాలైన మోయాబీరాలైన రూతు ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనేది మనం మొదట తెలుసుకోవాలి. ఈమె యొక్క పుట్టుపూర్వత్వాల గురించి మనం ధ్యానం చేస్తే, బైబిల్లో లోతు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయనకి 2 అమ్మాయిలు ఉన్నారు, 2 కుమార్తెలు ఉన్నారు. లోతుకు పెద్ద కుమార్తె కలిగిన అక్రమ సంతానమే మోయబు. మోయబులోంచి వచ్చిన వారందరూ మోయాబీలు అనబడ్డారు. 2వ కుమార్తె కలిగిన సంతానము బెన్నమ్మి. బెన్నమ్మిలోంచి వచ్చిన వారందరూ అమ్మోనీయులై ఉన్నారు. ఈ మోయాబీలు, అమ్మోనీయులనే ఈ 2 బలమైన జాతులు లోతుకు 2 కుమార్తెలు కలిగిన అక్రమ సంతానమేనని లేఖనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. అయితే ఈ మోయాబీలు ఎటువంటి వారు? దేవునికి, దేవుని ప్రజలకు, దైవజనులకు వారు బద్ధ శత్రువులై ఉన్నారు. ఇర్మియా గ్రంథంలో చూస్తే వీరు ఎటువంటి వారో ఇర్మియా ప్రవక్త మనకు బహు తేటగా తెలియజేస్తాడు. దయచేసి ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 29-30 వచనాలు. మోయాబీల గర్వమును గూర్చి వింటిమి, వారు బహు గర్వపోతులు, వారి అతిశయమును గూర్చియు
గర్వమును గూర్చియు అహంకారమును గూర్చియు పొగరును గూర్చియు మాకు సమాచారము వచ్చెను. వారు తామసమును వచింపరాని వారి ప్రగల్భములు నాకు తెలిసే ఉన్నవి. చేయదగిన క్రియలు వారు బహుగా చేయుచున్నారు. వీరు ఈ మోయాబీలనే ఈ జాతి గర్విష్ఠులంట. ఈ వచనాలు చదివినప్పుడు మనం ఏమనుకుంటామంటే మోయాబీలే గర్విష్ఠులు, వారే అహంకారులు, వారికే బాగా పొగరబట్టి ఉన్నారు, తామసం కలిగి ఉన్నారు, ప్రగల్భాలు ఆడుతున్నారు అనుకుంటాం. వాస్తవంగా చెప్పాలంటే మనం కూడా గర్విష్ఠులమే. కొందరికి కులగర్వం ఉంటుంది, కొందరికి ధనగర్వం, మరికొందరికి విద్యాగర్వం, మరికొంతమందికి ఆ అందమనే గర్వం. ఇలా రకరకాల గర్వాలు మనిషి కలిగి ఉన్నాడు. కొంతమంది నాకు బాగా అందం ఉందని గర్విస్తారు, ధనాన్ని బట్టి గర్విస్తారు, విద్యను బట్టి గర్విస్తారు, వాళ్ళకున్న పలుకుబడిని గర్విస్తారు, వారికున్న ఆత్మీయ వరాలు బట్టి గర్విస్తారు, వారికి ఉన్నటువంటి తెలివితేటలు బట్టి గర్విస్తారు, వాళ్ళ బంధుబలగాన్ని బట్టి గర్విస్తారు. అప్పుడప్పుడు మనం అంటాం, ఏరా ఏం చూసి నీకు ఆ పొగరబోతాను, ఏం చూసిరా నీకు ఆ మిడిసిపాటు, ఎందుకురా అలా గర్విస్తున్నావు అని చెప్పి అంటుంటాం. చూసారా? ఇంతకీ ఈ మోయాబీలు గర్విష్ఠులుగా, అహంకారులుగా, తామసము గలవారుగా, పొగరు పట్టిన వారుగా, ప్రగల్భాలు చెప్పేవారుగా ఉన్నారు. ఎందుకున్నారు? వీళ్ళకి ఇంత గర్వం ఎందుకు వచ్చింది అని మనం ఆలోచన చేస్తే దానికి 3 కారణాలు చెప్పబడ్డాయి. ప్రథమంగా ఈ మోయాబీలు కెమోష్ అనే ఒక దేవతను ఆరాధించేవారు. ఈ కెమోష్ అనే దేవత యుద్ధ దేవత. వారు యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా ఈ కెమోష్ దేవత దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన చేసి ఇజ్రాయెల్ ప్రజల మీద మాకు జయాన్ని దయచేయమని వారు అడిగేవారు. వారు ఆ కెమోష్ దేవతను బట్టి మేము బలాఢ్యులము, మేము పరాక్రమవంతులము అని తమ బలాన్ని బట్టి, పరాక్రమాన్ని బట్టి గర్వించేవారంట. దయచేసి ఈ మాటలు ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం దయచేసి 14వ వచనం. మేము 13-14 ఇజ్రాయెల్ వారు తాము ఆశ్రయించిన బేతేలును బట్టి సిగ్గుపడినట్లు మోయాబీలను కెమోషును బట్టి సిగ్గుపడుచున్నారు. మేము బలాఢ్యులమనియు యుద్ధశూరులమని మీరెట్లు చెప్పుకొనుచున్నారు. వీళ్ళకున్న గర్వం ఏంటంట? మేము బలాఢ్యులము, మేము పరాక్రమవంతులము, మేము యుద్ధశూరులము అనేది వీళ్ళ గర్వం. చెప్పానుగా ముందు, ఒక్కొక్కరికి ఒక్కొక్క గర్వం ఉంటుందని. కొందరికి ఏమీ లేకపోయినా గర్వం, కొంతమందికి ఆత్మీయ గర్వం. మేము బాగా వాక్యం బోధిస్తాం, లేకపోతే మేము వాక్యాన్ని ప్రకటిస్తాం, మేము దాన్ని బట్టి మేము ముందుకు వెళ్తున్నాం అనే గర్వం మనిషిని పాడు చేసేది. కాబట్టి ఇటు గర్వం, అతిశయం, అహంకారం, తామసం, తర్వాత ప్రగల్భాలు. ప్రగల్భాలు అంటే ఇంగ్లీష్లో బోస్టింగ్ అన్నాడు, అంటే గొప్పలు చెప్పుకోవడం. మన నరసాపురం భాషలో చెప్పాలంటే బడాయి. చెప్పండి, బడాయి మాటలు. ఏమండి, మా తాత అంతటి వాడు, మా ముత్తాత ఇంతటి వాడు, మా నాయన ఇంతటి వాడు, మా బంధువులు ఇంతటి వారు, మేము అంతటి వారు, ఇంతటి వారు, ఇవన్నీ బోస్టింగ్ అంటారు దీన్ని. ఈ బోస్టింగ్ విని 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 కొంతమందికి తల బద్దలవుతుంటుంది. ఎందుకంటే ఈ ప్రగల్భాలు, దీన్ని ఏమంటారు? ప్రగల్భాలు. అంటే ప్రగల్భాలు అంటే అర్థం ఏంటి చెప్పండి? గొప్పలు చెప్పుకోవడం, డంబాలు చెప్పుకోవటం. ఇది మోయాబీలకు ఉండే లక్షణాలు. ఇంకా వాళ్ళ లక్షణాలు ఏంటి చెప్పండి? మేము పరాక్రమవంతులము, బలాఢ్యులం అనేటువంటి గర్వం. వీళ్ళ గర్వం, వీళ్ళ అతిశయం ఎంత స్థాయిలో ఉందో ఒకసారి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. చూడండి, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 42వ వచనం. మోయాబు యెహోవా కంటే గొప్పవాడని అతిశయపడగా. ఇంతకు మించిన
గర్వం అనే స్థాయి మరొకటి ఉండదు. వీళ్ళకున్న గర్వం ఏంటంట, యెహోవా దేవుడి కంటే మేమే గొప్పవారు, మేమే అధిక బలము గలవారం, బలాఢ్యులం, పరాక్రమవంతులం, ఆ యెహోవా దేవుడు కూడా మా తర్వాతే అన్నంత గర్వం ఈ మోయాబీలకు ఉందంట. ఇంతకు మించిన గర్వం మరొకటి ఉండదండి. చాలామంది దేవుని కంటే మేము గొప్పవరం అని చెప్పి గర్విస్తారు. ఈ గర్వం అనేది మొట్టమొదట యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ప్రారంభమైంది. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో కూడా చూస్తాం. సైతాను తనకున్న సౌందర్యాన్ని చూసుకొని, తేజస్సును చూసుకొని అతిశయించినాడు, గర్వించినాడు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లా ఆకాశం నుండి పడితివి, నేను సభాపర్వతముల మీదకి ఎక్కుదును, మహోన్నతులతో పాటు నేను సమానం చేసుకుంటానని గర్వించాడు. కాబట్టి ఇట్టి గర్వం మనిషిని పాడు చేస్తుంది. అమ్మా వినండి, మనిషిని ఏది పాడు చేస్తుంది? గర్వం పాడు చేస్తుంది. కాబట్టి గర్వం ఉండకూడదు. దేవుని మాటలు వింటుంటే గర్వం ఎక్కువ అయిపోతుంది కదా. గర్వం మనిషిని పాడు చేస్తుంది, మనిషిని నాశనం చేస్తుంది, మనిషిని మోసం చేస్తుంది. గర్వం నాశనానికి నడిపిస్తుంది. కాబట్టి మోయాబీలకున్న గర్వం ఏంటి? కెమోషు దేవతను బట్టి వాళ్ళు గర్విస్తున్నారు. ఇంకా వాళ్ళ గర్వానికి రహస్యం ఏంటో తెలుసా? దయచేసి చూడండి, 26వ వచనం. మోయాబు యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకొనెను. దీన్ని సెల్ఫ్ ఎగ్జాల్టేషన్ అంటారు. అంటే దేవుని కంటే మేమే అధికులము, మేమే గొప్పవారము, మేమే ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారము, ఆ స్థాయిలో ఉండేవాళ్ళే మోయాబీలు. ఇప్పుడు చెప్పండి, ఇటువంటి గర్వం మనిషికి మంచిదా చెడ్డదా? ఎంత చెడ్డదో ఆలోచన చేయండి. ఇంతకీ ఇంత గర్వానికి గల 3 కారణాలు చెప్తానన్నాను. మొదటి కారణం ఏంటి? వాళ్ళ బలాన్ని బట్టి, వాళ్ళ పరాక్రమాన్ని బట్టి, ఆ కెమోష్ అనే యుద్ధ దేవతను బట్టి వాళ్ళు గర్వించేవారు. రెండో కారణం చూద్దాం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 7వ వచనం. నీవు నీ క్రియలను ఆశ్రయించితివి. చాలామంది దేవుణ్ణి ఆశ్రయించడానికి బదులుగా వాళ్ళ క్రియలను ఆశ్రయిస్తారు. మేము ఉపవాసం ఉన్నాం, మేము ఆల్ నైట్ ప్రేయర్ చేసాం, మేము దాన ధర్మాలు చేసాం, మేము చాలా మందికి ఉపయోగపడుతున్నాం అంటే వాళ్ళు దేనిని ఆశ్రయిస్తున్నారు? దేవుని ఆశ్రయించడం లేదు, క్రియలను ఆశ్రయిస్తున్నారు. అయితే దేవుణ్ణి ఆశ్రయించాలి. ఇప్పుడు చెప్పండి, క్రియల వలన రక్షణ కలుగదు అని వ్రాయబడి ఉంది. ఎవడను అతిశయించుకున్నట్లు కేవలము విశ్వాసము చేతనే, కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు అని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాల్లో వ్రాయబడి ఉంది. ఇప్పుడు చెప్పండి, మోయాబీలు దేన్ని బట్టి అతిశయిస్తున్నారు? వాళ్ళ క్రియలు బట్టి అతిశయిస్తున్నారు. అప్పుడప్పుడు చెప్తారు, మా సంఘమే ఎత్తబడుతుంది బ్రదర్ అంటారు, మేమే పరిశుద్ధులమని చెప్తారు, మేమే నీతిమంతులమని చెప్తారు, యేసయ్య వస్తే మేమే ముందు ఎత్తబడతామని చెప్తారు. ఎందుకు ఎత్తబడతారని ఎవరైనా అడిగితే, మేము ఉపవాసాలు ఉంటున్నాం, కన్నీరు కారుస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దశంభాగాలు ఇస్తున్నాం, దేవుని సన్నిధి క్రమం తప్పకుండా వస్తున్నాం. ఈ క్రియలను బట్టి అతిశయించేవారు, క్రియలను ఆశ్రయించువారు. ఇది రెండో కారణం. మూడో కారణం ఏంటంట? మూడో కారణం ఏంటి చెప్పండి? 7వ వచనం. నీ నిధులను నమ్ముకుంటేవి. అందరూ చెప్పండి, ఏం నమ్ముకుంటారట వీళ్ళు? నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, చెప్పండి, నిధులు గొప్పదా, నిధులు ఇచ్చే దేవుడు గొప్పవాడా? డబ్బు గొప్పదా, డబ్బు ఇచ్చే దేవుడు గొప్పవాడా? వీళ్ళకి నిధులే గొప్పవంట. అప్పుడప్పుడు చెప్తుంటారు కొన్ని సంఘాల వారు, బ్రదర్ ఈ సంవత్సరం మా ఇన్కమ్ ఎంతో తెలుసా? తెలియదు బ్రదర్, ₹1,00,00,000. ఇంకొక ఆయన మాట విని, ₹1,00,00,000? మావి 2 కోట్లు బ్రదర్, ఫండ్స్, నిధులు 2 కోట్లు ఉన్నాయి మాకు ఫండ్స్ అంటారు.
మరొక ఆయన అంటాడు, మీకు 2 కోట్లేనా, మాకు 5 కోట్లు అంటాడు. అంటే వీళ్ళు దేన్ని నమ్ముకున్నారు? దేవుని నమ్ముకున్నారా, ఫండ్స్ నమ్ముకున్నారా? ఫండ్స్ నమ్ముకున్నారు. మోయాబీలకున్న లక్షణాలు ఏంటి చెప్పండి? కెమోష్ అనే యుద్ధ దేవతను వారు ఆశ్రయించేవారు, ఆరాధించేవారు, క్రియలను ఆశ్రయించువారు, నిధులు నమ్ముకునేవారు. వీళ్ళకి ఇంకో దేవత ఉంది. ఆ దేవత పేరు బయల్ ఫెయూర్ అంట. అందరూ చెప్పండి ఏంటంట? బయల్ ఫెయూర్. బయల్ ఫెయూర్ అంటే అర్థం ఏంటంటే చచ్చిన వారికి అర్పించిన మాంసాన్ని భుజించడం అంట. ఈ మాట కీర్తనలో ఇలా చెప్పబడింది. దయచేసి చూడండి. కీర్తనలో మనం చూస్తే వీళ్ళు ఏం చేసేవారో అక్కడ వ్రాయబడింది. కీర్తన గ్రంథం 106వ కీర్తన 28వ వచనం. మరియు వారు బయల్ఫేయును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి. అప్పుడప్పుడు మన క్రైస్తవులో కూడా కొంతమంది, అంతమంది కాదు, కొంతమంది ఏమండి, ఎవరైనా చనిపోతే సమాధుల దగ్గరికి వెళ్ళి ఆ సమాధులకి పూజ చేసి ఆ వస్తువు వస్తే ఏం చేస్తారో తెలిసిందా? చికెన్ కానీ మటన్ కానీ వాడికి ఇష్టమైనవన్నీ అక్కడ పెట్టి పూజ చేస్తారు. మా ఆయనకండి చికెన్ అంటే చాలా ఇష్టం అండి, అందుకే నేను చికెన్ పెడుతున్నానండి అంటారు. చికెన్ కానీ మటన్ కానీ పెట్టి ఏం చేస్తారు చెప్పండి? అది ఒక ప్రసాదంగా ఎంచుకొని వాళ్ళు భుజిస్తారు. కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు కూడా వడ్డిస్తారు. కొంతమంది క్రైస్తవులు, మీరు కాదు, మీరు మహాభక్తులైపోయి ఉంటారు. కొంతమంది సంగతి చెప్తున్నారు. బయల్ ఫెయూర్, సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఈ బయల్ ఫెయూర్ ఆరాధన ద్వారా కొన్ని వేల మంది ఇజ్రాయిలు చనిపోయినారంట. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఇప్పుడు చెప్పండి, అటువంటి బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిందంట ఈ అమ్మాయి. ఎవరు? రూత్ అనే అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే గర్విష్ఠులు, అతిశయం, అహంకారం, తామసం, ప్రగల్భాలు, దేవుని కంటే గొప్పవారని తలంచటం, దేవుని కంటే గొప్ప చేసుకోవటం, నిధులు నమ్మటం, క్రియలను ఆశ్రయించటం, ఇట్టి గుణాలన్నీ కూడా మోయాబీలు కలిగిన వారు. ఈ మోయాబీలు గురించి బైబిల్ చెప్పే మరొక విషయం, 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1-2 వచనాల్లో ఇటువంటి లక్షణాలు కలిగిన వారిని సహవాసంలో చేర్చుకోకూడదని, వాళ్ళ సహవాసంలోనికి వెళ్ళకూడదని దేవుడే ఆజ్ఞాపించినాడంట. చదవండి. 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1-2 వచనాలు. ఎదోమీయులు, అమ్మోనీయులు మీ హృదయమును తమ దేవతల తట్టు త్రిప్పుదురు కనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయకూడనీయకూడదని. చూసారా? ఎవరెవరంట ఆ జాతుల పేర్లు ఏంటి చెప్పండి? అందులో మోయాబీలు ఉన్నారా లేదా? మోయాబీలు వీళ్ళంతా ఈ జాతికి ఉండే ఒక ప్రత్యేకత ఏంటంటే, ఆమెను కట్టుకున్న మగాయన ఎవరైనా సరే కొద్ది రోజులైతే ఏమవుతాడు చెప్పండి? భార్యల వైపు తిరిగిపోతాడు, భార్యలు ఆరాధించే దేవతల వైపు తిరిగిపోతాడు. ఆ గిఫ్ట్ ఉందంట వాళ్ళ దగ్గర. 5 నిమిషాలు ఇటు తిప్పేస్తాను బ్రదర్, మీరేం భయపడకండి, ఆయన పెళ్లి చేసుకోవాలి నన్ను, అప్పుడు చెప్తానంట. ఓసారి అంట ఒక అమ్మాయి వాళ్ళ అమ్మగారితో చెప్తుందంట, అమ్మా మీ అల్లుడు ఏంటో కానీ దేవుని నమ్మడు, నరకాన్ని నమ్మడు, సైతాన్ని నమ్మడు, ఎవరిని నమ్మడమ్మా అని చెప్తే ఆమందంట, నీ తెలివితేటలని చూపించి అల్లుడి గారికి నరకం చూపించమ్మా అందంట. అప్పుడు నమ్ముతాడైనందంట. అప్పటి నుండి నరకం చూపిస్తుందంట. ఎవరికి చెప్పండి అమ్మా? భర్తకి. ఇప్పుడు చెప్పండి, భర్తకి నరకం చూపించే భార్యలు ఉన్నారని మనం తెలుసుకోవాలి. మీరు మంచివాళ్ళండి, మీరు మహా మంచి భక్తులు మీరు. ఇప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ మోయాబీలు, అమ్మోనీయులు, ఈ జాతుల్ని ఎవరైతే వివాహం చేసుకుంటారో
భర్తలందరినీ ఎడు తిప్పుతారట వాళ్ళు, వాళ్ళ దేవతల వైపు త్రిప్పుతారట. ఈ టాలెంట్ ఉంది వీళ్ళ దగ్గర. ఎవరి దగ్గర? మోయాబీల దగ్గర టాలెంట్, మంచి టాలెంట్ ఉంది. రాజైన సొలొమోను ఏమనుకున్నాడంటే, నేను మహాజ్ఞాన్ని, నన్ను మించిన జ్ఞానం గలవాడు ఎవరు లేరు, నన్ను మించిన ఐశ్వర్యవంతుడు లేడు అని ఈ స్త్రీలందరినీ చేసుకొని వృద్ధాప్యంలో, యవనంలో కాదు వృద్ధాప్యంలో ఆయన హృదయాన్ని అన్యదేవతలతో తిప్పేశారట. ఇప్పుడు చెప్పండి, ఇజ్రాయెల్ రాజ్యం ఎన్ని ముక్కలైంది చెప్పండి అమ్మా? 2 ముక్కలైంది. చూసారా? ఇజ్రాయెల్ 10 గోత్రాల వారు ఒక గుంపు, బెన్యామీను యూదా గోత్రం కలిగిన వారు ఒక గుంపు. అంటే ఇజ్రాయెల్ రాజ్యం ఎన్ని ముక్కలైంది? ఈ 2 ముక్కల కారకులు ఎవరు? మోయాబీలే. వీళ్ళతో సహవాసం చేయడమే డేంజర్. ద్వితీయోపదేశకాండంలో వీళ్ళు వెలివేయబడిన వారంట. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంలో ఈ సంగతులు ఇలా వ్రాయబడి ఉన్నాయి. చూడండి, 23వ అధ్యాయం 3వ వచనం. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు, వారిలో 10వ తరం వారైనను ఎన్నడను యెహోవా సమాజములో చేరకూడదు. ఇది క్లుప్తంగా చెప్పాలంటే మోయాబీయుల యొక్క బ్యాక్గ్రౌండ్. అట్టి బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిందంటే ఈ రూత్ అనే అమ్మాయి. అటువంటి అమ్మాయిని బోయిజ్ ఏం చేశాడంట? బోయిజ్ రూతును ప్రేమించెను అని వ్రాయబడి ఉంది. మనమైతే మంచివారిని ప్రేమిస్తాం, చెడ్డవారిని ద్వేషిస్తాం. మనకి నచ్చితే ప్రేమిస్తాం, నచ్చకపోతే ద్వేషిస్తాం. లాభం ఉందంటే ప్రేమిస్తాం, నష్టం ఉందంటే దూరంగా ఉంచుతాం. ఇది మన ప్రేమ. కానీ దేవుని ప్రేమ అటువంటిది కానే కాదు. బోయిజ్ విషయంలో బోయిజ్ రూతుని ఏం చేశాడు? అటువంటి బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినప్పటికీ బోయిజ్ ఆమెను ఏం చేశాడు? ప్రేమించినాడు. అలాగే మన పరలోక బోయిజ్ అయిన క్రీస్తు ప్రభు కూడా మనల్ని ఆ విధంగానే ప్రేమించినాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 6 నుండి 10 వచనాలు మీరు చదివితే, మనం బలహీనమై ఉంటివి, భక్తిహీనులమై ఉంటివి, పాపులమై ఉంటివి, శత్రులమై ఉంటివి, దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉంటివి. ఏమండి? ఇంటికెళ్ళి చదవండి ఆ వచనాలు. బలహీనము, భక్తిహీనులము, పాపులము, దేవునికి శత్రువులము, దేవుని ఉగ్రతకు పాత్రులము. రోమా 3వ అధ్యాయం ప్రకారం దారి తప్పిన గొర్రెలం. ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు. ఇట్టి స్థితిలో ఉన్న మనల్ని ఆ ప్రభు ప్రేమించాడు. మోయాబీరాలైన రూతును బోయిజు ప్రేమించినాడు. అలాగే మన పరలోక బోయిజైన యేసయ్య కూడా ఏం చేశాడు? ఇటువంటి పాపంలో జీవిస్తున్న మనల్ని ఆయన ప్రేమించినాడంట. 2వ మాట, బోయిజు రూతును ఆదరించారు. కష్టాలు, బాధలు, శ్రమలు, నిందలు, అవమానాలు, పరీక్ష, పరిశోధనలు ఎన్ని మన జీవితంలోకి వచ్చినా ఆ ప్రభు మనల్ని ఏం చేశాడు? ఆదరిస్తూనే ఉన్నాడు. దేని ద్వారా ఆదరిస్తాడు? దేవుని వాక్యం ద్వారా ఆదరిస్తాడు. మనం ఎక్కడ ఆదరించబడతాం? యెరూషలేములో ఆదరించబడతాం. 119వ కీర్తన 50వ వచనం ప్రకారం, నీ వాక్యం నన్ను బ్రతికించింది. చూడండి, బైబిల్ చూడండి. నా ముఖంలో నల్లగా ఉంటుంది, దయచేసి నా ముఖం చూడొద్దు, బైబిల్ చూడండి. 119వ కీర్తన 50వ వచనం చదవండి. 119వ కీర్తన 50వ వచనం, నీ వాక్యం నన్ను బ్రతికించింది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించింది. కానీ దేవుని వాక్యం నెమ్మది కలిగించి, నెమ్మది అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో కంఫర్ట్ అనే పదం ఉపయోగించాడు. దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తుందంట. ఎక్కడ ఆదరించబడతాం? మనము యెరూషలేములో ఆదరించబడతాం. ఎవరిలా దేవుడు ఆదరిస్తాడు? తల్లి వలె ఆదరిస్తాడంట. ఈ మాటలు యెషయా గ్రంథం 66వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉంది. చదవండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 12వ వచనం.
ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరిస్తాను అన్నాడు. కాబట్టి ప్రేమించే ప్రభు, ఆదరించే ప్రభు. మూడో మాట, బోయజు రూతు పట్ల కటాక్షము చూపేను అని ఉంది. ఆయన మనల్ని కటాక్షిస్తున్నాడు, కృప చూపుతున్నాడు. ఆయన కటాక్ష వీక్షణాలు మనము కలిగి ఉన్నాం. కృప ద్వారా రక్షణ, కృప ద్వారా విడుదల, కృప ద్వారా విమోచన. ఆయన కటాక్షమే మనల్ని రక్షణలోనికి నడిపించేది. కాబట్టి ఆ ప్రభు ప్రేమించిన వాడు, ఆదరించిన వాడు, కటాక్షము చూపేవాడు. అంత మాత్రమే కాదు, మన ఎడల శ్రద్ధ చూపించేవాడు. బోయజు రూతు పట్ల శ్రద్ధ వహించినాడు. అమ్మాయి, నీకు ఆకలిస్తే భోజన కాలంలో నా దగ్గరికి వచ్చి ఆ బల్లలో పాలు పంపులు పొందమన్నాడు. అంటే భోజనం గురించి, ఆహారం విషయమై ఆయన శ్రద్ధ వహించాడు. అమ్మాయి, నీకు దాహం వేస్తే చెప్పు, మా పనివారు బావిలో నీళ్లు చేది కుండల్లో పోస్తారు, ఆ కుండల దగ్గరికి వెళ్ళి నీ దాహం తీర్చుకోవచ్చు అన్నాడు. అంత మాత్రమే కాదు, పనివారికి చెప్పాడు, అబ్బాయిలు, ఆమె కొత్తగా వచ్చింది మన పొలంలోకి, మీరెవరూ ముట్టుకోవడానికి వీల్లేదన్నాడు. అనగా ఆమె భద్రత విషయంలో శ్రద్ధ వహించినాడు. ఎన్ని విషయాలు కేర్ తీసుకున్నాడో చూడండి. ఆహార విషయంలో, పానం విషయంలో, భద్రత విషయంలో, విడుదల విషయంలో, విమోచన విషయంలో, ఆమెను పెళ్లి చేసుకోవడం విషయంలో, అన్ని విషయాల్లో బోయజు కేర్ తీసుకున్నాడు. ఇన్ని మహోపకారాలు మన పట్ల చేశాడు. యోహాను 6:35 ప్రకారం జీవాహారము నేనే అన్నాడు. యోహాను 4:14 ప్రకారం నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవనకే వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండును అన్నాడు. కాబట్టి జీవాహారం ఆయనే, జీవజల బుగ్గ ఆయనే. అంత మాత్రమే కాదు, భద్రత కల్పించేది ఆయనే, మనల్ని విడిపించేది ఆయనే, మనల్ని విమోచించేది ఆయనే, మనల్ని పెళ్లి చేసుకునేది కూడా ఆయనే. కాబట్టి ఆయన పెళ్లి కుమారుడుగా త్వరగా రాబోతున్నాడు. ఇన్ని మహోపకారాలు చేసిన ఆ ప్రభువుకి ఈ సమయంలో ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం? విరిగి నలిగిన హృదయం కలిగి ఆరాధించడం తప్ప మరి ఏమీ చేయలేం. అట్టి అనుభవం మనందరికీ దయచేయునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. కానీ